అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. ఈరోజు నుంచి కొత్త నవల చదువుకుందాము. బలిపీఠం రాసిన వారు రంగనాయకమ్మ గారు. బాలభానుని బంగారు కిరణాలతో ప్రకాశిస్తున్న పసిడి ఉదయం. కరుణ సమాజపు ప్రార్థనా మందిరం అనాథ బాలబాలికల కోలాహలంతో నిండి ఉంది. ఆనాటి ప్రార్థన వేళకు పొట్టి శ్రీరాములు బాబు హాజరై ఉండటం ముఖ్య విశేషం. ఒక చిన్న పాప వెలిగించిన జ్యోతి వెలుగులో ప్రార్థనా విగ్రహం ఒక్కసారి ప్రకాశించింది. ఆ మూర్తి ఏ ఒక్క దైవానికి సంబంధించినది కాదు, సర్వమత సమ్మిళితమైన శిల్ప నైపుణ్యము. మధ్యనున్న క్రైస్తవ మత శిలువను చుట్టిన హిందూ మత ఓంకారము, పైభాగంన మహమ్మదీయ మత చిహ్నమైన అర్ధచంద్రుడితో కూడిన నక్షత్రము, క్రిందుగా మానవుడు ప్రేమించవలసిన దీర్ఘరోగి, వాటన్నింటినీ బంధిస్తూ మెరిసే కాంతి చక్రం. అదే కరుణ సమాజపు పుణ్య ప్రార్థనా విగ్రహం. సర్వమత ప్రబోధనల సారాంశము ఒకటే. జాతి మత విచక్షణను విడిచి పీడిత ప్రజల సేవ చేయటమే పరమాత్మని సేవించటం. పూజా మందిరమంతా కర్పూరపు సువాసనలు అలుముకొన్నవి. మహర్షి హార్మోనియం మెట్ల మీద వేళ్లు సారించారు. పిల్లల చేతుల్లోని తాళాలు మ్రోగసాగినవి. ఏకకంఠముగా ఆలపిస్తున్న గీతికతో కన్నులు మూసుకుని చేతులు జోడించి కూర్చున్న వారికి తెలియని శాంతి కలుగుతున్నది. పూజనీయమైన ఓ దివ్యమూర్తి, నీవు సర్వాంతర్యామిని, చరాచర జీవకోటిని సృష్టించి పాలించి కడతీర్చే నీవు మహాశక్తి సంపన్నుడవు. నీ పవిత్ర సృష్టిలో శాంతి, ప్రేమ, కరుణ, సౌఖ్యం, సామరస్యం, అహింసలు నిండి అవి అనుక్షణము జీవించి ఉండాలనే మా ప్రార్థన. ఏ ఒక్క ప్రాణిని నీ సృష్టి సౌఖ్యానికి దూరం చేయకు ప్రభు. ఇవే నీకు నమస్సులు. అమాయకులైన పసిపాపలు దురాశలకు పోయి వరాలు కోరుకోవటం లేదు, పిచ్చి పిచ్చిగా మొక్కుబడులు చెల్లించుకోవటం లేదు. అన్ని మతాలను ఏకం చేసి ఒకే చోట చేర్చి పూజించే ఈ ప్రార్థన ఎంత పవిత్రమైనది. మనసులు విప్పి కంఠాలు కలిపి ఆలపించిన మధురమైన గీతికలతో ప్రార్థన ముగిసింది. పూజా మందిరమంతా ఒక్క క్షణం నిశ్శబ్దం అలుముకొన్నది. ఒక చిన్న అమ్మాయి లేచి హారతి వెలిగించింది. ఒక అబ్బాయి ప్రసాదం పంచిపెట్టాడు. సమాజ కార్యదర్శి భాస్కరరావు, కమిటీ సభ్యులు, మహర్షి తదితరులతో కలిసి శ్రీరాములు బాబు ప్రార్థనా మందిరం విడిచి బయలుదేరారు. వారు ఆంధ్రదేశ నిర్మాణ కార్యక్రమ సంచాలకులుగా సేవా సంస్థ అయిన కరుణ సమాజపు పరిశీలనకు విశాఖపట్నం వచ్చి ఉన్నారు. పూజా మందిరం పక్క గదిలోనిదే గ్రంథాలయం. 4-5 బీరువాలతో కుర్చీలు చుట్టి ఉన్న గుండ్రని పెద్ద టేబులుతో ఆ గది పరిశుభ్రంగా విశాలంగా ఉన్నది. కార్యదర్శి భాస్కరరావు చిరునవ్వుతో వినయంగా శ్రీరాములు బాబును ఉద్దేశించి అన్నాడు, బాబుగారు, ఇంకా చాలా పుస్తకాలు తెప్పించవలసి ఉంది, కానీ అది ఇప్పట్లో సమాజానికి తలకు మించిన పని. శ్రీరాములు బాబు బీరువాలు తెరిచి అక్కడక్కడ కొన్ని పుస్తకాలు తీసి చూసి యథాస్థానంలో అమర్చివేస్తూ, ఉన్నంత వరకు మంచి పుస్తకాలే అన్నారు వెనక్కి వస్తూ. భాస్కర్ వరండాలోంచి ముందుకు దారి తీశాడు. తర్వాత సామాను గది. నిత్యము సమాజానికి కావలసిన ఆహార పదార్థాలు, బియ్యము, పప్పులు, గోధుమలు, పంచదార, కూరగాయలు, పాలపొడి డబ్బాలు వగైరాలు గది నిండా వరుసల వారీగా సర్ది ఉన్నాయి. ఆకలి తీరా గంజినీళ్లు సంపాదించుకోవటమే దుస్తరమైన రోజులలో పేద కుటుంబాలలోని పసిబిడ్డలకు, గర్భవతులకు పుష్టికరమైన ఆహారం అనేది ఊహించడానికైనా వీలులేని విషయం. నిరుపేదలైన వికలాంగులకు, రోగగ్రస్తులకు ఏ పూటకు ఆ పూట పట్టడన్నం కంటపడితే అది దైవదర్శనమే. ప్రతిరోజు అనాథలకు సంతర్పణ జరుగుతుంది. పసిపాపలకు పాలు పంచిపెడుతున్నాము అన్నాడు భాస్కర్. శ్రీరాములు బాబు కొద్ది క్షణాలు నిలబడి ముందుకు నడిచారు. వరుసగా 4-5 గదులు బాలబాలికల వసతి కోసం ఏర్పాటు చేసి ఉన్నాయి. వారి పెట్టెలు, బట్టలు, పుస్తకాలు, ముఖ్యమైన పాత్రలు సర్ది ఉన్నాయి. ఒక యువతి ఒక చంటి పిల్లకు సీసాతో పాలు పడుతున్నది. మరొక యువతి ఒక చిన్న పిల్లకు జడవేస్తున్నది. ఈ దురదృష్టవంతులంతా తల్లిదండ్రుల చేతులలో అల్లారు ముద్దుగా పెరగకపోగా వారి రూపాలనైనా చూసి ఉండరు, కనీసం వారి పేరులనైనా విని ఉండరు. దేశ సంపద కావలసిన ఈ పసిబిడ్డలు అనేక కారణాల చేత అనాథలై ఆదరించేవారు లేక అతి నీచమైన మార్గాలలో పెరిగి దొంగలుగా, వ్యభిచారులుగా, హంతకులుగా తయారై సుఖజీవనానికి, దేశ శాంతికి చీడపురుగులు కావలసి వస్తున్నది. కానీ అటువంటి భయంకరమైన పరిస్థితి సంభవించకుండా అనాథ బిడ్డలను ఆదరించి క్రమశిక్షణతో పెంచి బ్రతుకు తెరువు చూపించి ప్రజలలోకి విడిచి ఉత్కృష్టమైన దేశోన్నతికి కారణమవుతున్న ఈ సమాజ సేవ అమూల్యమైనది కదా. తల్లిదండ్రులను, రక్త బంధువులను కోల్పోయిన తోటి దౌర్భాగ్యులనే అక్కచెల్లెలుగా, అన్నదమ్ములుగా ఎంచి ప్రేమించి మనసుల నిండా సహకారము, కరుణ నింపుకొని జీవించే ఈ బిడ్డలు అదృష్టవంతులు కారా?
ఆడపిల్లలు చదువులతో పాటు మిషన్ కుట్టు, అల్లికలు, నూలు తీయటం మొదలైన పనులు చేస్తారు. మగపిల్లలు బట్టలు నేస్తారు, నాటకాలు, బుర్రకథలు నేర్చుకొని ఆ కార్యక్రమాలలో పనిచేస్తారు. పిల్లలంతా అన్నా చెల్లెలమనే భావంతోనే పెరుగుతూ అటువంటి సంబోధనలతోనే పిలుచుకుంటారు. భాస్కర్ పాలు తాగుతున్న పాపనెత్తుకొని తీసుకువచ్చాడు. ఇద్దరు దౌర్భాగ్యుల కాఠిన్యానికి, పిరికితనానికి నిదర్శనం ఈ పాప. కొన్ని నెలల క్రిందట ఊరు బయట చెట్టు కింద దొరికింది బాబుగారు అని చెప్పాడు. శ్రీరాములు బాబు ఆప్యాయంగా పాప బుగ్గలు నిమురుతూ అడిగారు, ఏం పేరు పెట్టారు? కాంతి. చూడండి, పాప కళ్ళు ఎంత కాంతివంతంగా మెరుస్తున్నాయో. మహర్షే ఆ పేరు పెట్టారు. కాంతి, ఇటు చూడు, నిన్ను చూడటానికి బాబుగారు వచ్చారు కదా, మరి వారికి నమస్కారం చేశావా అంటుంటే కాంతి కేరింతలు కొడుతూ చిన్నారి చేతులతో భాస్కర్ జుట్టు చెరపటం మొదలుపెట్టింది. భాస్కర్ పాపను ముద్దు పెట్టుకుని ఆడుకోమని వరండాలో దించాడు. సమాజంలో పెరిగిన పిల్లలందరికీ సమాజం పేరే ఇంటి పేరుగా వస్తుంది. అంటే పాప పూర్తి పేరు కరుణకాంతి. శ్రీరాములు బాబు ముందుకు నడిచారు. వరుసగా 5-6 గదులలో స్కూలు జరుగుతున్నది. సమాజంలోని పిల్లలేగాక బయట నుంచి కూడా విద్యార్థులు వచ్చి చదువుకుంటారు. మనోవికాసానికి, సంస్కార సభ్యతలకు పట్టుకొమ్మ అయిన విద్యను వ్యాప్తి చేయటం సమాజపు ముఖ్య ఆశయాలలో ఒకటి. విజ్ఞానంతో పాటు శారీరక శ్రమ మీద ఆసక్తి, గౌరవం కలిగించడం కూడా అత్యవసరమే. అందుకే సమాజం బేసిక్ స్కూల్ నడుపుతున్నది. భాస్కర్ శ్రీరాములు బాబుని విద్యార్థులందరికీ పరిచయం చేశాడు. ఉపాధ్యాయులంతా బాబుగారికి నమస్కారాలు చేశారు. పిల్లలు మంచి మంచి పాటలు పాడి వినిపించారు. ఒక ఉపాధ్యాయుని గురించి వివరిస్తూ అన్నాడు భాస్కర్, ఈమె సమాజంలోనే పెరిగి పెద్దదైంది. కొన్ని సంవత్సరాలుగా హిస్టీరియాకు సంబంధించిన వ్యాధితో బాధపడుతోంది. ఆరోగ్యం అనుకూలమైనది కాదని డాక్టర్లు ఈమె వివాహం చేసుకోరాదని అన్నారు. ఇక్కడే పనిచేస్తున్నది. ఎప్పటికీ వివాహానికి వీలు పడదన్నారా డాక్టర్లు? శ్రీరాములు బాబు సానుభూతి హృదయంతో అడిగారు. లేదు, ఇప్పటికే కొంత సుగుణం కనిపిస్తున్నది. ఇంకా 1-2 సంవత్సరాలు మందులు వాడవలసి ఉంది. స్కూల్ గదులు దాటి వెళితే విశాలమైన హాలులో ప్రింటింగ్ ప్రెస్ పనిచేస్తున్నది. సమాజంలో ఎప్పుడూ ఏదో ఒక అవసరమైన విషయం అచ్చు కావలసి ఉంటుంది. ఆ హాలులో 2 పనివాళ్ళు ఏవో పనులు చూసుకుంటూ తిరుగుతున్నారు. ఒక వ్యక్తి చాప మీద కూర్చుని పుస్తకాలకు కుట్లు వేస్తున్నాడు. శ్రీరాములు బాబుని చూసి లేవకుండానే చేతులు జోడించి నమస్కరించాడు. ఇతను సమాజానికి వచ్చి 2 సంవత్సరాలు దాటింది. పూర్వం ఏదో మిల్లులో పనిచేస్తూ ఉండేవాడట. ప్రమాదవశాత్తు ఒక కాలు విరిగిపోయింది. ఒక కాలు పూర్తిగా తెగిపోయింది. ఇప్పుడు అన్ని పనుల్లోనూ ఆరితేరి ప్రెస్లో అతి ముఖ్యమైన వాడిగా తయారయ్యాడు. భాస్కర్ చెబుతుంటే శ్రీరాములు బాబు కన్నులలో ఆర్ద్రత తొణికిసలాడింది. కొన్ని నిమిషాల వరకు బాబుగారు ఆ వ్యక్తితో మాట్లాడుతూనే ఉండిపోయారు. తరువాత సమాజపు ఆఫీసు గదులు, అతిథుల గదులు దాటి వెళితే భోజనాల హాలు, దాని వెనుక విశాలమైన వంటగది కానవస్తాయి. ఒక స్త్రీ కూరలు తరుగుతున్నది. వంటలు పెద్ద పెద్ద పాత్రలలో తయారవుతున్నాయి. శంభు అంటూ వంటగది ముందు నిలబడి పిలిచాడు భాస్కర్. పొట్టిలాగు, పొట్టి చొక్కా వేసుకున్న ఒక యువకుడు వచ్చి చేతులు జోడిస్తూ సిగ్గుపడుతున్న వాడిలా తలదించుకొని నిలబడ్డాడు. భాస్కర్ అతని భుజం మీద చేయవేసి తట్టుతూ, బాబుగారిని చూశావా అన్నాడు. శంభు తల ఊగిస్తూ నవ్వాడు. ఇతను మోగవాడు. వచ్చి 4 సంవత్సరాలు కావస్తుంది. ప్రెస్లో కానీ, స్కూల్లో కానీ, హాస్పిటల్లో కానీ ఏ పని ఇతనికి వంటబట్టలేదు. చివరికి ఈ వంట పనిలో పెడితే చాలా ఉత్సాహంగా, చురుగ్గా చేయగలుగుతున్నాడు అన్నాడు భాస్కర్ బాబుగారితో. తర్వాత శంభు వైపు తిరిగి, మరి ఇవాళ కూరలు కమ్మగా వండుతావు కదూ శంభు? బాబుగారు ఇక్కడే భోంచేస్తారు, నిన్ను మెచ్చుకుంటారు నవ్వుతూ హెచ్చరించాడు భాస్కర్. శంభు మొహమంతా విప్పారేలాగా నవ్వాడు. భాస్కర్ ముందుకు నడుస్తుంటే శ్రీరాములు బాబు కూడా చిరునవ్వుతో చుట్టూ ఉన్న వారితో మాట్లాడుతూ దారి తీశారు. 20-30 గజాల దూరంలో రోగుల పాకలు ఉన్నాయి. ఒక పాక సంవత్సరాల తరబడి ఉంటున్న దీర్ఘరోగులకు ప్రత్యేకం. 10 మంది జనం లోపలికి ప్రవేశించిన సందడికి ఒక అవ్వ నెమ్మదిగా లేచి పక్క మీద కూర్చుంది. ఎవరది నాయనా? భాస్కరమా అంటూ. నేనే అమ్మమ్మ. ఇవాళ మన సమాజాన్ని చూడటానికి శ్రీరాములు బాబుగారనే పెద్దలు వచ్చారు. వారికి అంతా చూపిస్తున్నాను అన్నాడు భాస్కర్ ఆమె దగ్గరగా వెళ్తూ. మంచిది నాయన, ఆ బాబుని చూడటానికి నాకు కళ్ళు లేకుండా పోయాయి అంది అవ్వ బాధగా. శ్రీరాములు బాబు ఆమె దగ్గరికి వెళ్ళి చేయి తాకుతూ, నేను ఇక్కడే ఉన్నానమ్మా, ప్రస్తుతం మీ ఒంట్లో కులాసాగా ఉంది కదా అన్నారు. అవ్వ మహదానందపడిపోతూ, నువ్వేనా బాబు రామచంద్రుడివి? సంతోషం నాయనా. ఇప్పుడు నేను హాయిగా కృష్ణారామ అనుకుంటూ కాలం గడుపుతున్నాను.
4 ఏళ్ల క్రితం మశూచికం వచ్చి నేత్రాలు మూసుకుపోయాయి బాబూ. ఉన్న ఒక్క కూతురు ఆ రోగాలతోనే చచ్చిపోయింది. జబ్బు మళ్ళీ కళ్ళు పోయి రోడ్డు మీద అడుక్కుంటూ కారు కింద పడబోతే ఈ బాబులు ఇక్కడికి తీసుకువచ్చారు. దేవుడి దయవల్ల మీరంతా చల్లగా 1000 ఏళ్ళు. అవ్వ కళ్ళల్లోంచి నీళ్లు జారిపడ్డాయి. పక్క మంచం మీద వ్యక్తి 8 సంవత్సరాలుగా సమాజంలో ఉంటున్న పక్షవాతపు రోగి. అతన్ని ధర్మాసుపత్రి డాక్టర్లు ఆశలు విడిచి సమాజానికి అప్పగించి వేశారు. అతడు ఈనాడు ఆరోగ్యవంతుడే తేలికగా తిరగగలుగుతున్నాడు. చటుక్కున చొక్కా విప్పి శరీరమంతా చూపించాడు. తెలివి తప్పి క్రింద పడిపోయినప్పుడు తగిలిన దెబ్బలు మాని మచ్చలు కట్టి ఉన్నాయి. మరికొద్ది కాలంలో పూర్తిగా ఆరోగ్యవంతుడవుతాడు. అతనికి ఇష్టమైతే సమాజంలోనే ఏదో పని చేస్తూ ఉంటాడు, లేదా బయటకు వెళ్ళిపోతాడు అన్నాడు భాస్కర్ యువతలికి వస్తూ. మిగిలిన పాకల్లో రకరకాల రోగులు పడుకుని ఉన్నారు. కొద్దిమంది మరీ ప్రమాద స్థితిలో మూలుగుతున్నారు. మంచాలకు అంటుకుపోయి పేలవమైన గాజు కళ్లతో దీనాతి దీనంగా చూస్తున్నారు. ఉదయం 6 గంటల ప్రాంతాన రోగుల బట్టలు పక్కబట్టలు మార్చారు. సేవకులు వచ్చి వాంతులతో విరోచనాలతో నిండిన బట్టలన్నీ మార్చి కిందటి రోజు ఉతికి ఆరబెట్టిన పరిశుభ్రమైన బట్టలు కట్టి పడుకోబెట్టారు. అది నిత్యకృత్యమే. వృద్ధాప్యంలో శక్తిహీనులై కుదరని రోగాలతో వేదన పడుతూ ధర్మాసుపత్రులలో కూడా ఆశ్రయం లభించక రోడ్ల మీద పడి ఉండే దౌర్భాగ్యులకు ఈ సమాజం చేస్తున్న సేవ విలువ కట్టలేనిది. 1 మైలు దూరంలో కుష్ఠరోగుల శరణాలయం కూడా ఏర్పాటై ఉంది. అక్కడికి వెళ్ళడానికి ఒక గుర్రబండి సిద్ధంగా ఉంది. సమాజంలోని ఆడపిల్లలు హైస్కూల్ చదువుకు సమాజపు బళ్లలోనే వెళ్ళి వస్తారు. భాస్కరు, మహర్షి మాత్రం శ్రీరాములు బాబుతో పాటు బండి ఎక్కారు. బండి బీళ్లలోంచి సాగుతోంది. బీళ్లలో సమాజానికి సంబంధించిన ఆవులు, మేకలు, కోళ్లు స్వచ్ఛంగా తిరుగుతున్నాయి. అవి దగదగా మెరిసే కసాయి కత్తుల ముందు మెడలు వంచి కూడా బతికి బయటపడగలిగిన అమాయక జీవులు. మనిషిలోని మానవత్వం ఇంకా పరిపూర్ణం కాలేదు. మతం పేరిట జరిగే హింసాకాండను, మూర్ఖత్వాన్ని నాశనం చేసి అహింసా ధర్మాల్ని స్థాపించడం కూడా సమాజం ఆశయాలలో ఒకటి. బలుల్ని ఆపుజేయడంలో చాలాసార్లు అపజయమే ఎదురైనా సమాజం పట్టుదలతో ధర్మ నిర్వహణ కోసం ముందడుగు వేస్తూనే ఉంది. జట్కా ఆగింది. శ్రీరాములు బాబు కుష్ఠరోగుల పాకలలోనికి ప్రవేశించారు. అందము ఆరోగ్యము ఉన్ననాడే మానవులకు విలువ. ఏమాత్రం అనారోగ్యానికి గురి అయినా తోటి మానవులే అసహ్యించుకొని నిరసిస్తారు. అసహ్యకరమైన కుష్ఠవ్యాధికి లోనే శరీరమంతా తనకు తానే చూచుకోలేని కురుపులతో, క్రిములతో, దుర్వాసనతో అవయవాలు కుళ్ళి అంగవైకల్యం కలిగి వికృతాకారం దాల్చి ఆరోగ్యవంతులైన తోటి మానవుల కంటిచూపుకే దూరమై అనుక్షణము కన్నీటితో తీరని వ్యధతో కుళ్ళి కృషించే కుష్ఠరోగులు ఎంత దౌర్భాగ్యులో కదా. అట్టి దౌర్భాగ్యులు సైతము తన దుర్గతిని మర్చిపోగలిగే విధంగా వారి వేదనలో పాలు పంచుకొని వారిని స్వహస్తాలతో తాకి కురుపులు కడిగి క్రిములు ఏరి మందులు పోసి కట్లు కట్టి వారికి తాత్కాలికంగానైనా ఉపశమనం కలిగించే సమాజ సేవకులు ఎంత పుణ్యధనులు. వారి అనాథ సేవ ఎంత ఉత్కృష్టమైనది. వివిధ దశలలో ఉన్న కుష్ఠరోగులను చూస్తూ ఉంటే శ్రీరాములు బాబు చూపులో కించిత్ సంచలనం కలిగింది. అది ఆ దౌర్భాగ్యుల పట్ల కరుణ చేతనే. సమాజ భవనానికి తిరిగి వచ్చిన తర్వాత హాస్పిటల్ చూపించాడు భాస్కర్. నిత్యము డాక్టర్ వచ్చి రోగులను చూసి వెడతాడు. అవసరమైతే చిన్న చిన్న ఆపరేషన్లు కూడా సమాజంలోనే జరుగుతాయి. ఒక డాక్టర్ని సమాజమే భరించగలిగితే ఎక్కువ సౌకర్యంగా ఉంటుంది బాబుగారు అన్నాడు భాస్కర్. శ్రీరాములు బాబు తల పంకించి ఊరుకున్నాడు. సమాజం రహస్యంగా కొన్ని సేవలు చేస్తుంది. ఒకప్పుడు గౌరవంగా అతి సుఖంగా బతికి గృహస్థు మరణంతో గాని అనారోగ్యంతో గాని ఏదో కారణంగా చితికిపోయిన కుటుంబాలు వేలకు వేలుగా కనిపిస్తూనే ఉంటాయి. పరువు ప్రతిష్టల బరువుతో బయటపడి బ్రతకలేక ఆకలి కడుపులతో మగ్గిపోయి చావనూ లేక కుమిలిపోయే సంసారులకు వారి పరిస్థితిని బట్టి సమాజం సహాయపడుతుంది. ఆ కుటుంబం 10 మందిలోనూ చులకన కారాదని తన సహాయాన్ని రహస్యంగానే ఉంచుతుంది. కుటుంబాలలో రేగే కలహాల వల్ల విరక్తి చెంది ఇల్లు విడిచి పారిపోయే వ్యక్తులను చేరదీసి మనశ్శాంతి కలిగించటము, మోసాలకు గురై సంఘంలో తల ఎత్తుకు తిరిగే అర్హత పోగొట్టుకున్నామనే శంకతో ఆత్మహత్యలకు పాల్పడే పిరికివారికి ధైర్యం చెప్పి బ్రతుకు మీద ఆశ పుట్టించి సురక్షితంగా ఇండ్లకు పంపించటము కూడా సమాజం చేస్తుంది. ఇంకా సమాజం తాత్కాలికంగా చేసే సేవలు అనేక రకాలుగా ఉంటాయి. పండుగ సరదాలలో, ఉత్సవ సమయాలలో తరచూ చిన్నపిల్లలు దారి తప్పిపోతూ ఉంటారు.
ఒక్కొక్క ఋతువులో మశూచి, కలరాల వంటి భయంకరమైన అంటువ్యాధులు ఇంటింటా వీరవిహారం చేస్తుంటాయి. అనుకోని విధంగా ఆస్తిపాస్తులన్నీ అగ్నిదేవుడికి తర్పణం విడిచి కట్టుగుడ్డలతో ఏ చెట్టు కిందనో నిలబడిపోవలసిన స్థితి వస్తుంది. బీభత్సమైన వరదలు, భరించలేని కరువులు ఎప్పటికప్పుడు మానవుల్ని పరీక్షిస్తూనే ఉంటాయి. పట్టుపరుపుల మీద పవలించే కోటీశ్వరుడికైనా దురదృష్టవశాత్తు నడివీధిలోనే దిక్కులేని చావు వస్తుంది. విద్యావ్యాప్తి లేని పాఠక జనంలో అపరిశుభ్రత, మద్యపానము అనారోగ్యానికి, అశాంతికి కారణమని తెలియని అజ్ఞానము నిండి ఉంటాయి. అవసరాలను బట్టి ఎప్పుడు ఏ సేవకైనా సమాజం నిమిషాల్లో సిద్ధపడుతుంది. శ్రీరాములు బాబు దాదాపు సమాజాన్ని పరిశీలించడం పూర్తయింది. అప్పుడే వచ్చిన ఒక వ్యక్తిని బాబుగారికి పరిచయం చేశాడు భాస్కర్. ఈయన దండపాణి గారు. ఒకప్పుడు పోర్టులో పనిచేసేవారు. ఒకసారి మేము మద్యపాన నిషేధ ప్రచారానికి హార్బర్ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు సమాజాన్ని గురించి తెలుసుకున్నారు. ఇప్పుడు సమాజంలో శాశ్వత సేవకులుగా ఉంటున్నారు. సమాజ ధర్మాలను పాటించడానికి వీరికి వీరే సాటి బాబుగారు. ఒకసారి వంటగది వరండాలోకి పెద్ద నాగుపాము వచ్చింది. సమాజ ఆశయాలను విస్మరించి మేమంతా దాన్ని చంపడానికే తయారయ్యాం. అప్పుడు ఈయన మమ్మల్ని వారించి ఒక మందపాటి దుప్పటి తెచ్చి పాము మీదికి నిండుగా విసిరేశారు. దాన్ని చేతులతో పట్టుకు వెళ్ళి దూరంగా విడిచి వచ్చారు. ఈయన వెనక మేమంతా గుంపులాగా వెళ్ళి వచ్చామనుకోండి. అంతా నవ్వుకుంటూ లైబ్రరీ గదిలోకి నడిచారు. మహర్షి తప్ప అంతా బాబుగారి దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయారు. భాస్కర్ బాబుగారికి పళ్ళు పాలు తెచ్చి అమర్చాడు. పలహారం చేస్తున్నంతసేపు శ్రీరాములు బాబు దృష్టి భాస్కర్ మీదే నిలిచిపోయింది. భాస్కర్ గది బయటకు వచ్చి వరండాలో నిలబడ్డాడు. సామాన్యమైన శరీర ఛాయతో, బలమైన అవయవ పుష్టితో ఆకర్షణీయమైన విగ్రహం. ప్రశాంతత కురిపించే అతని ముఖంలో, విశాలమైన ఆ కన్నులలో ఏదో ప్రత్యేకత ఉంది. అతను ఎప్పుడూ చిరునవ్వుతో కొత్తవారికి కూడా ఆప్తుడిగానే కానవస్తాడు. తెల్లని బట్టలలో నిజమైన అనాథ సేవకుడిగా, ప్రేమమూర్తిగా నిలబడి ఉన్న ఆ యువకుడు భాస్కర్ శ్రీరాములు బాబును విశేషంగా ఆకర్షించాడు. ఫలహారం ముగిసిన వెనుక మహర్షి బాబుగారికి సమాజపు అకౌంట్లు చూపించసాగారు. సాధారణ పోషణలు, రాజపోషణలు, చందాలు, విరాళాలు ఎన్ని వచ్చినా సమాజానికి రాబడి కన్నా ఖర్చులు, అవసరాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సమాజం సక్రమమైన పద్ధతులలోనే నడుస్తున్నది. నడిపించడానికి శక్తి, ఆసక్తి గల వ్యక్తులున్నారు. కానీ ధనాభావమే కొంత కృంగదీస్తున్నది. ఈ పరిస్థితులలో సమాజానికి అభివృద్ధి నిమిత్తం కొంత ధనం అందజేయగలిగితే ఈ కరుణ సమాజం కొద్ది కాలంలోనే ప్రముఖ సేవా సంస్థగా ఖ్యాతి చెందగలదు. శ్రీరాములు బాబుగారి ముఖ కవలికలు గమనిస్తున్న మహర్షి భాస్కర్ల పెదవుల మీద దరహాస రేఖలు పరుగులెత్తాయి. క్షణమాగి భాస్కర్ అన్నాడు, బాబుగారు, మీతో ఒక ముఖ్య విషయం సంప్రదించాలనుకున్నాము. ఏమిటన్నట్లు అకౌంట్లలో నుంచి తల ఎత్తి చూశారు శ్రీరాములు బాబు. భాస్కర్ వినయంగా చెప్పటం మొదలుపెట్టాడు. సమాజం అభివృద్ధి చెందాలన్నా, కలకాలం నిలవాలన్నా శ్రద్ధగా నడిపించడానికి వ్యక్తులంటూ ఉండాలి కదా. మహర్షిలా సంసారం లేని వారికి తప్పితే నా వంటి వాళ్లకు సమాజంలోనే ఉండిపోవడానికి అవకాశం లేదు. బ్రతుకు తెరువు కోసం వేరే ఉద్యోగం చేస్తూ తీరిక సమయాలలో మాత్రం ఇక్కడికి వచ్చి ఏదైనా చేయగలుగుతున్నాను. సేవ చేయడంలో ఎంత ఆసక్తి ఉన్నా, సమాజానికి సేవకులు ఎంత అవసరమైనా బ్రతుకు తెరువుల్ని విడిచి ఇక్కడికి వచ్చి ఊరికే పనులు చేయడానికి ఎంతమందికి అవకాశం ఉంటుంది? సమాజం సేవకులకు గౌరవ వేతనాల వంటివి ఏర్పరిచే పద్ధతి అవసరం కాదంటారా? శ్రీరాములు బాబు చిరునవ్వుతో, ఈ అనుమానం ఎందుకొచ్చిందయ్యా నీకు? సేవకులకు జీవనాధారం చూపించలేకపోతే సమాజం ఆదిలోనే తప్పటడుగు వేస్తున్నట్టు కదా. సేవకుల కుటుంబాలు బ్రతికే మార్గం ఏర్పరచడానికి ఆలోచన దేనికి? అనాథల సేవలు చేసే సమాజం సేవకుల రూపంలో కొంతమంది అనాథలను తయారు చేస్తుందా అన్నారు. కానీ బాబుగారు, ప్రస్తుత స్థితిలో కొంతమంది సేవకులను వేతనాలిచ్చి భరించే తాహతు సమాజానికి లేదు అన్నాడు భాస్కర్ దిగులుగా. శ్రీరాములు బాబు భాస్కర్ మొహంలోకి ఒక్క క్షణం చూశారు. ఎంత తెలివైనవాడు! సమాజపు అవసరాలన్నీ చెప్పక చెబుతున్నాడు. భాస్కర్, తొందరపడి ప్రయోజనం లేదు నాయనా. కొన్ని సంవత్సరాలకైనా ఈ సమాజం ఆ స్థితికి తప్పక వస్తుంది. భాస్కర్ లేచి నిలబడుతూ, అప్పుడు నేను పూర్తిగా ఈ సమాజంలోనే ఉండిపోతాను బాబుగారు అంటూ డ్రాయర్ సొరుగులోంచి సమాజం ఆల్బమ్లు తీసి పేర్చిపెట్టాడు. పశ్చాత్తాపమును మించిన ప్రాయశ్చితం లేదు. అది అపరాధులకు ఆదర్శప్రాయము. బాపూజీ సూక్తి ఫోటో రూపంలో సమాజం ఆల్బంలో మొట్టమొదటి స్థానం ఆక్రమించి ఉంది.
మహర్షి యవ్వన దశలో విచ్చలవిడిగా తిరుగుతూ చాలా తప్పిదాలు చేశారు. అనుకోని విధంగా బాపూజీ దర్శనంతో, ఆ మహాత్ముని ప్రబోధనలతో తనను తాను తెలుసుకోవడానికి ప్రయత్నించి సిగ్గు చెందారు. పరివర్తిత హృదయంతో తన అపరాధాలకు క్షమాపణ కోరుతూ, పశ్చాత్తాప భావంతో తన పాపాలకు నిష్కృతి వాంఛిస్తూ బాపూజీకి లేఖ వ్రాశారు. దానికి పూజ్య బాపూజీ ఇచ్చిన సమాధానమే ఫోటో రూపంలో ఆల్బంలో మొదటి స్థానం ఆక్రమించింది. మహర్షే ఈ కరుణ సమాజ స్థాపనకు చాలా కారణమయ్యారు. సన్నిహితులు ప్రేమతో ఇచ్చిన బిరుదే మహర్షి. పిన్నలంతా మహర్షిని స్వామీజీ అని కూడా పిలుస్తారు. భాస్కర్ ఆల్బం పేజీలు తిరగవేస్తున్నాడు. మధ్య మధ్య మహర్షి సలహాలు తీసుకుంటూ ప్రతి ఒక్క ఫోటో గురించి కుతూహలంగా వివరించి చెబుతున్నాడు. శ్రీరాములు బాబు వారిద్దరి మధ్య కూర్చుని శ్రద్ధగా ఫోటోలు చూస్తూ భాస్కర్ మాటలు చిరునవ్వుతో వింటున్నారు. వికృతంగా కనిపించే కుష్ఠరోగి కాలు మీద కురుపులకు ఒక యువకుడు కట్టుకొడుతున్నాడు. నడి రోడ్డు మీద స్పృహ తప్పి పడి ఉన్న ముసలమ్మను కొంతమంది సేవకులు స్ట్రెచ్చర్ మీదికి తీసుకుంటున్నారు. బీభత్సంగా ఇళ్లను వాకిళ్లను ముంచివేసిన నీటి ప్రవాహంలో నావల మీద తిరుగుతూ చెట్ల కొమ్మల మీద, ఇంటి కొప్పుల మీద కొన ఊపిరులతో వేళ్లాడుతున్న పసిబిడ్డలను, పెద్దలను సురక్షితమైన ప్రదేశాలకు చేరవేస్తున్నారు. ఒకచోట ఒక శవానికి దహన సంస్కారం జరుగుతున్నది. అది దిక్కులేని అనాథ శవమని చెప్పారు. అపరిశుభ్రమైన ప్రదేశాలను స్వయంగా ఊడుస్తూ చుట్టూ చోద్యంగా చూస్తున్న పాఠక జనానికి సమాజ సేవకులు హితబోధ చేస్తున్నారు. శ్రీరాములు నవ్వుతూ అన్నారు, "నువ్వు ఎక్కడా కనిపించవేమయ్యా భాస్కర్?" "ఆగండి బాబుగారు, మిగిలిన ఆల్బంల నిండా అతడే" నవ్వుతూ అన్నారు మహర్షి. "భాస్కర్, మొట్టమొదట నీకు ఈ సమాజ సేవ పట్ల ఆసక్తి ఎలా కలిగిందయ్యా? తెలుసుకోవాలని నాకు కుతూహలంగా ఉంది." భాస్కర్ నవ్వాడు. ఆల్బం పేజీల మీద వేళ్లు పెట్టి శ్రీరాములు బాబు మొహంలోకి చూస్తూ, "అంతకంటేనా బాబుగారు? మీరు వినాలే గాని నేను రోజుల తరబడి చెప్తాను" అన్నాడు. భాస్కర్ 2 నిమిషాలు మౌనం వహించాడు. చటుక్కున తల ఎత్తి చెప్పసాగాడు. "జ్ఞాపకం వస్తుంది బాబుగారు. నేను 11 ఏండ్ల పిల్లవాడిగా ఉన్నప్పుడు ఒక సంఘటన జరిగింది. నేను నా స్నేహితుడు రవి కలిసి పొద్దుటే బడికి వెళ్తున్నాము. దారిలో డప్పులు మోగిస్తూ వెళ్తున్న అమ్మవారి ఉత్సవం కనిపించింది. ఆడవాళ్ళందరూ ఏవేవో పళ్ళేలు పట్టుకున్నారు. మగవాళ్ళు, పిల్లలు కూడా చాలామంది ఉన్నారు. మేమిద్దరం గుంపులో కలియడానికి పరిగెత్తాం. దగ్గరికి వెళ్ళి చూస్తే ఒక చిన్న మేకపిల్లని ఒక గిరిజాలవాడు ఎత్తుకొని నడుస్తున్నాడు. వాడు నల్లగా, లావుగా, బోలెడు ఎత్తుగా, చూడ్డానికి భయం వేసేలా ఉన్నాడు. ఒంటి నిండా పసుపు పూసుకున్నాడు. చేతిలో కత్తి ఉంది. ఆ మేకపిల్ల ఎందుకో తెగ అరుస్తోంది. రవి, "ఒరేయ్, ఈ మేకపిల్లని చంపేస్తారు" అన్నాడు. నేను తెల్లబోయాను. అర్థం కాలేదు. "చంపేస్తారా? ఎందుకు?" అన్నాను ఆశ్చర్యంగా. "ఇవాళ అమ్మవారి పండుగ కదా, అందుకే. పాపం మేకపిల్లని గుడిలో చంపేస్తారు" అన్నాడు. నాకు భయం వేసింది. "నిజంగానా రవి?" అన్నాను. "నిజమేరా. ఎప్పుడైనా మనకు కష్టాలు వస్తాయనుకో, అప్పుడు అమ్మవారిని ప్రార్థించుకుంటే కష్టాలు పోతాయి. అందుకని ఒక మేకపిల్లనో, కోడిపిల్లనో అమ్మవారికి బలి ఇవ్వాలి. లేకపోతే అమ్మవారికి కోపం వచ్చి మళ్ళీ మనకు కష్టాలు తెప్పిస్తుంది." నాకు ఏడుపు వస్తుంది. మేకపిల్లేమో ముద్దుగా ఉంది. భయం వేసి తెగ అరుస్తుంది. దాన్ని ఎలా చంపేస్తారు? "రవి, ఆ మేకపిల్లని చంపుతుంటే దానికి నొప్పి పెట్టదు?" "ఎందుకు పెట్టదు? బాగా నొప్పి పెడుతుంది. నెత్తురు కూడా వస్తుంది. మరి అంతే. లేకపోతే అమ్మవారికి కోపం రాదు?" "ఎందుకు? మేకపిల్ల అమ్మవారిని ఏం చేసింది?" "ఏమో మరి. మేకపిల్లని చంపేస్తేనే అమ్మవారు సంతోషిస్తుందట." అప్పుడు నేనెంత చిన్నవాడినైనా అదంతా మూర్ఖత్వమని, రాక్షసత్వమని, జరగరానిదని ఏమేమో అనిపించింది. నా భావాలు నాకే అర్థం కాలేదు. రవికి చెప్పాలని కూడా చెప్పలేకపోయాను. మా స్కూలు మలుపు వచ్చేసింది. నేను ఆగిపోయాను. "రావేం?" అన్నాడు రవి. "బడి మానేసి వాళ్ళతో వెళ్దామా రవి?" "ఎందుకు?" "పాపం ఆ మేకపిల్లని ఏం చేస్తారో చూద్దాం." "చెప్పాను కదా, దాన్ని కత్తితో నరికి చంపేస్తారా? అడుగో దాన్ని ఎత్తుకుని నడుస్తున్నాడు చూసావా? వాడే దాన్ని చంపేస్తాడు. మనకు భయం వేస్తుంది. పోదాంరా." నాకు కాలు కదపబుద్ధి కాలేదు. మేకపిల్లని చంపడం చూడాలని కాదు. అంత దీనమైన స్థితిలో దాన్ని వాళ్ళ మధ్య వదిలి వెళ్ళిపోవడానికి నా మనసు అంగీకరించలేదు. నా కళ్ళలో నీళ్లు వస్తున్నాయి. మాట్లాడకుండా నిలబడే ఉన్నాను. "రవి, మరి నువ్వు భయం లేకుండా చూడగలవా?" అన్నాడు. చొక్కాతో కళ్ళు తుడుచుకుంటూ తల ఆడించాను. రవి నా చేయి పట్టుకుని గుంపులోకి తీసుకెళ్ళిపోయాడు. నేను భయం లేకుండా గిరిజాలవాడి దగ్గరకు నడుస్తున్నాను.
వాడి చేతుల్లోంచి మేకపిల్లని లాక్కుని పరిగెట్టుకెళ్ళిపోతే తల పైకెత్తి చూస్తే గాని వాడి ముఖం కనిపించడం లేదు. అంత పైన మేకపిల్లనెక్కడో భుజాల మీద పెట్టుకున్నాడు. ఎలా? నాకెలా అందుతుంది? అందితే మాత్రం ఒక్క పరుగుతో వెళ్ళిపోగలను. అసలు పరిగెత్తడంలో మా క్లాసులో నేనే ఫస్ట్ వచ్చాను. మేకపిల్ల మే మే అని అరుస్తూ కదలబోతుంటే ఆ గిరిజాలవాడు దాన్ని చేతితో గట్టిగా అదిమి పెడుతున్నాడు. బాగా చెడ్డవాడిలాగా ఉన్నాడు. చట్టుకున్న వాడి చేతి మీదికి చీమ కుడితే మేకపిల్ల నా భుజం మీదకి గెంతి కూర్చుంటే ఎంత బాగుండును. గుడి దగ్గరికి వచ్చేశామన్నాడు రవి. అక్కడికి నేను ఎప్పుడూ రాలేదు. రవే నాకు అన్నీ చెబుతున్నాడు. అమ్మవారి విగ్రహం చూపించాడు. ఆ బొమ్మకు ఎన్నో చేతులున్నాయి. దెయ్యంలా నాలిక బయటికి చాపి పెద్ద పెద్ద గుడ్లతో కోపంగా చూస్తోంది. మెడలో గొలుసు నిండా మనుషుల తలకాయలే ఉన్నాయి. అవి చూస్తుంటే అసలే భయం వేసింది. పుస్తకాల సంచులు గట్టిగా పట్టుకొని నుంచున్నాము. ఒక ఆవిడ అమ్మవారికి కాళ్ళు కడిగి పసుపు రాసి బొట్లు పెడుతుంటే మరొక ఆవిడ ఆ చోటంతా తుడిచి నీళ్లు జల్లి పెద్ద ముగ్గు వేసింది. మేకపిల్లని ఆ ముగ్గు మీద నుంచోపెట్టి ఏదో పొగ వేశారు. నేను రవి చేయి గట్టిగా పట్టుకున్నాను. భయం వేస్తోందా అన్నాడు వాడు. ఆ మేకపిల్ల అరుస్తూ పారిపోవడానికి గింజుకుంటుంది. గిరిజాలవాడు కత్తి తిప్పినప్పుడల్లా అది తలతలా మెరుస్తోంది. రవి అంటూ ఏడుస్తూ వాణ్ణి కావలించేసుకున్నాను. మరి భయం లేకుండా చూస్తానన్నావుగా, వెళ్ళిపోదామా అన్నాడు వాడు. ఆ మేకపిల్లని చంపొద్దని చెప్పేయి రవి అంటూ ఏడ్చాను. వాడు నాకన్నా పెద్దవాడు, మా క్లాసు లీడరు. ఎవరిని చెడ్డ పనులు చేయనివ్వడు, అల్లరి చేయనివ్వడు. ఏయ్ పిల్లలు వెళ్ళిపోండి, జడుచుకుంటారు, చూడకూడదు అంది ఒక ఆవిడ గట్టిగా. రవి నా చేయి పట్టుకుని దూరంగా తీసుకొస్తుంటే నేను వెక్కి వెక్కి ఏడవటం మొదలుపెట్టాను. అక్కయ్య కథల్లో చెప్పేటట్టు ఏ దేవుడైనా ప్రత్యక్షమై మేకపిల్లని రక్షించకూడదు? ఏ రాజకుమారుడో గుర్రం మీద వచ్చి ఆ గిరిజాల వాణ్ణి కేకలేసి దాన్ని తీసుకెళ్ళిపోకూడదు? ఏ పేదరాశి పెద్దమ్మైనా మంత్రం వేసి మేకపిల్లని మాయం చేసేయకూడదు? అలాంటిదేదైనా ఒకటి జరిగితే ఎంత బాగుండును? రవి, అయితే మేకపిల్ల నిజంగా చచ్చిపోతుందంటావా అన్నాను ఆగలేక. రవి ఏదో చెప్పబోయాడు. అంతలో ఒక్కసారి గుంపులో ఏదో గోల వినిపించింది. ఇద్దరం వెనక్కి తిరిగి చూసాం. ఎవరో కొత్తవాళ్ళు చాలామంది వచ్చారు. గుడి వెనుక సందులోంచి ఇంకా వస్తున్నారు. అందరూ చేతుల్లో పెద్ద పెద్ద అట్టలు పట్టుకున్నారు. వాటి మీద తోటి జీవులను ప్రేమించండి, జీవహింస మహాపాపం అంటూ చాలా రాసి ఉన్నాయి. కొంతమంది హార్మోనియం మీద పాటలు కూడా పాడుతున్నారు. ఒక మనిషి వస్తూనే మేకపిల్లను కావలించేసుకున్నాడు. చాలా మంచివాడిలా ఉన్నాడు. పాత వాళ్ళంతా కొత్త వాళ్ళని తిడుతున్నారు. గిరిజాలవాడు అసలే అరుస్తున్నాడు. రవి నేను వెనక్కి పరిగెత్తాం. ఒక ఆవిడ గట్టిగా ఏడుస్తుంది. నా బిడ్డకు జబ్బు చేస్తే అమ్మవారికి మొక్కుకున్నాను రోయ్. అమ్మవారికి కోపం వస్తే నా బిడ్డ చచ్చిపోతుందర్రోయ్ అంటూ గోల చేస్తుంది. ఆవిడకు కొత్తవాడొకడు నచ్చ చెబుతున్నాడు. అమ్మా, ఒక్క విషయం ఆలోచించు. నీ బిడ్డకు జబ్బు వస్తే అంత తహతహలాడిపోయావే. మేకపిల్ల తల్లి నిన్ను అడగలేదనా ఇంత దారుణానికి తలపడ్డావు? పసిపాపలను పెంచే స్త్రీ హృదయం అంతులేని దయతో నిండి ఉండాలే. ఈ పసికూనను నరికించడానికి నీ మాతృహృదయం ఎలా సమ్మతిస్తోందమ్మా? అలాగా వాళ్ళు అర్థం కాని మాటల్లో ఎన్నో చెబుతున్నారు. అమ్మవారికి అరటిపళ్ళు, కొబ్బరికాయలు, మిఠాయిలు పెట్టి పూజ చేయమంటున్నారు. ఎంత చెప్పినా గిరిజాలవాడికి కోపం పోవటం లేదు. మేకపిల్లని నరికేస్తానంటున్నాడు. కొత్తవాణ్ణి చెడామడా తిట్టిపోస్తున్నాడు. ఆఖరికి కొత్తవాడు నన్ను నరికిన తర్వాతే మేకపిల్లని నరకు అనేసి ముగ్గులో కూర్చుండిపోయాడు. మేకపిల్లని ఒళ్ళో దాచేసుకున్నాడు. నేను సంతోషం పట్టలేక చప్పట్లు కొడుతుంటే రవి కేకలేశాడు. గిరిజాలవాడికి మన మీద కోపం రాదు అన్నాడు. నాకు భయం వేసి వాడు వెనకాల దాక్కున్నాను. ముగ్గులో కూర్చున్నవాడు ఎంతకీ లేవటం లేదు. మేకపిల్లని వదలటం లేదు. ఏమిటో దయ, ధర్మం, పాపం, పుణ్యం అంటూ చెప్పుకొస్తూ మేకపిల్ల ఒళ్ళు నిమురుతూ ఏడుస్తున్నాడు. కొంతసేపటికి గిరిజాలవాడు అరవటం మానేసి బుద్ధిగా వినటం మొదలుపెట్టాడు. ఎందుకో పకపకా నవ్వేశాడు. మేకపిల్లని చంపనని చెప్పేశాడు. కొత్తవాడు లేచి నిలబడ్డాడు. నేను వాడి దగ్గరికి పరిగెత్తి మేకపిల్ల ఒళ్ళంతా ముట్టుకుని చూశాను. దాని మొహం మీద ముద్దు కూడా పెట్టుకున్నాను. కొత్త వాళ్ళంతా మేకపిల్లని ఎత్తుకొని మళ్ళీ పాటలు పాడుకుంటూ బయలుదేరారు. ఇంకా మనం పోదాం అన్నాడు రవి. వాళ్ళు ఎవరు రవి? ఎక్కడికి వెళతారు? మేకపిల్లని ఏం చేస్తారు అన్నాను కుతూహలంగా.
వాళ్ళు కరుణ సమాజం వాళ్ళు. ఊరు బయట కొన్ని పాకలు ఉంటాయి, నువ్వెప్పుడూ చూడలేదా అన్నాడు. నాకు బళ్ళోకి వెళ్ళాలనిపించలేదు. వాళ్ళతో కలిసి తిరుగుదాం రవి అన్నాను జంకుతూనే. అమ్మో, ఇప్పటికే ఆలస్యమైపోయింది. మాస్టర్ కొట్టరు. ఇవాళ ఎక్కాలు కూడా అప్పచెప్పుకుంటాననలా. పర్వాలేదు రవి, మనకు అన్నీ వచ్చుగా. మధ్యాహ్నం అప్పచెప్పేద్దాం. ఈ పూట వీళ్ళతో వెళ్దాం. ఎంత చెప్పినా వాడు వినడం లేదు. నాకు ఏడుపు వచ్చేసింది. కళ్ళలోకి నీళ్లు వచ్చాయి. అప్పుడు వాడు ఒప్పుకున్నాడు. ఇద్దరం కరుణ సమాజం వాళ్ళ దగ్గరికి పరిగెత్తాం. వాళ్ళు చాలా వీధులు తిరిగారు. మిట్ట మధ్యాహ్నం అయ్యేసరికి పాకల దగ్గరికి చేరారు. భాస్కర్ క్షణమాగి మళ్ళీ అన్నాడు, అప్పుడు ఇలా సిమెంట్ భవనాలు లేవు, ఇంతమంది జనమూ లేరు, ఇన్ని వ్యవహారాలు లేవు. మేకపిల్ల ఆ పాకల దగ్గర ఆకులు తింటుంటే కాసేపు చూస్తూ నిలబడి ఆకలి వేస్తుంటే ఇంటికి వెళ్ళిపోయాము. ఈ కరుణ సమాజంతో అదే నా తొలి పరిచయం బాబుగారు. తరువాత అడిగారు శ్రీరాములు బాబు నవ్వుతూ. తరువాత తరచు నేను ఇక్కడికి వచ్చి ఆ మేకపిల్లని, మంచాల మీద పడుకుని ఉండే జబ్బులు వాళ్ళని చూసి వెళ్తుండేవాడిని. రోడ్ల మీదో చెట్ల కిందో దిక్కు లేకుండా చచ్చిపోయిన వాళ్ళని దహనం చేయడానికి శ్మశానానికి తీసుకెళ్తుంటే వాళ్ళ వెనకే వెళ్ళి వచ్చేవాడిని. నేను ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఈ మహర్షే నన్ను పలకరించి కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉండేవారు. క్రమంగా ఇక్కడి విషయాలన్నీ కళ్ళతో చూచి అర్థం చేసుకోవటం తప్పితే క్రియారూపంలో ఏమీ చేయలేకపోయేవాడిని. మానవుడు చేయగలిగింది, చేయవలసింది చాలా ఉంది అనిపించేది. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.